ఏపీ టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. గత డిఎస్సిలో బిట్స్ అడిగారు, ప్రజెంట్ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో చాలా ఉపయోగకరం. టెట్ రాసే వాళ్ళకి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఆర్టీఏ 2029 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరపు వారందరూ కూడా బాలలే. యుఎన్సిఆర్సి ప్రకారము అంటే బాలల హక్కుల ప్రకారము 18 సంవత్సరాల లోపు వారందరూ కూడా బాలలే. ఇక్కడ అబ్రివేషన్ బాగా నేర్చుకోవాలి. తర్వాత ఈ యొక్క బాలల హక్కుల ప్రకటన ఎప్పుడు జారీ చేశారు అంటే 1959 నవంబర్ 29వ తేదీన 10 అంశాలతో పొందుపరిచారు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి బిట్టు కూడా మనం బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే టెట్లో అడుగుతున్నారు కాబట్టి. చూడండి ప్రతి సెక్షన్. ఇందులో ముఖ్యమైన బిట్ ఏంటంటే ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయంటే 54. ఎన్ని భాగాలు అంటే 3 భాగాలు. మొదటి భాగంలో ఏముంటాయంటే 1 నుంచి 41, రెండో భాగంలో 42 నుంచి 45 ఆర్టికల్స్ ఉంటాయి, మూడో భాగంలో 46 నుంచి 54 ఆర్టికల్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్టికల్ మనకి విద్యకు సంబంధించి 28ది తెలియజేస్తుంది. మానసిక శారీరక వికలాంగ పిల్లల గురించి 23వ ఆర్టికల్. వాక్ స్వతంత్రము ఆర్టికల్ 13. హింస, నింద, నిరక్షరాస్యులను వేధించడం ఇవన్నీ కూడా 19 తెలియజేస్తాయి. తల్లిదండ్రుల సంరక్షణ 18. అలా ప్రతి దానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఆర్టికల్స్ మనకి తెలియజేస్తున్నాయి. ఇది బాలల హక్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషను బాగా నేర్చుకోండి. ప్రతి బిట్టు మనకి చాలా విలువైంది. ఓకే, రాజ్యాంగంలో కూడా బాలల హక్కుల గురించి ప్రస్తావన రావడం జరిగింది కాబట్టి ఈ వీడియో చాలా ఉపయోగకరం. నేర్చుకోండి. ఒక లైక్ చేయండి.